మాతృభూమి రక్షణకు యువకులు పిడికిలి బిగించాలని విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. వరంగల్ మహానగరంలో విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్షా కార్యక్రమం ఘనంగా జరిగింది. భద్రకాళి దేవాలయం వద్ద ఉన్న కీర్తి గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుమారు 200 గ్రామాల నుండి భజరంగ్ దళ్ కార్యకర్తలు త్రిశూల్ దీక్షలో పాల్గొన్నారు. దీనికి ఆల్ ఇండియా విశ్వ హిందూ పరిషత్ ప్రచార కార్యదర్శి శ్రీకాంత్ చందారఘువీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకట్ సురేష్ ప్రాంత గోరక్షకున్న అధ్యక్షులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలు మామిడాల విశ్వస్వర్, వరంగల్ విభాగ ప్రచారక్ విఘ్నేష్ జీ, చిలకమత్తి సంజీవరావు హాజరయ్యారు. హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఎక్కడ పిలుపు వచ్చినా మేము సైతం అంటూ ముందుకు వచ్చేవారు వీరులుగా ముందు ఉంటారని పిలుపునిచ్చారు. త్రిశూల్ దీక్ష సనాతన ధర్మాన్ని కాపాడుటకు, గోవులను కాపాడుటకు హిందువులు ఐకమత్యంగా ఉండాలని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ భోజనంపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ హిందుత్వం మన జాతీయత అన్నారు. మాతృభూమి రక్షణకు యువత పిడికిలి బిగించాలని అఖిల భారత సంఘటన కార్యదర్శి పిలుపునిచ్చారు. ధర్మ రక్షణ కొరకు ప్రపంచం అంతా హిందూ ధర్మం కాపాడుకోవాలని జిహాదీ శక్తులు సవాలు విసురుతున్నారని, వీటిని తిప్పికొట్టేందుకు స్వాభిమానం, హిందూ సమాజం రక్షణ కొరకు మన పరాక్రమం చూపించవలసిన అవసరం ఉందన్నారు. సమాజానికి ఆలయాల రక్షణ మన కర్తవ్యం అన్నారు. భక్తి ఎంత ముఖ్యమో శక్తి కూడా అంతే ముఖ్యం అన్నారు. నేడు హిందూ సమాజము, హిందూ ధర్మం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం యువత ముందు ఉండాలని కోరారు. త్రిశూల్ దీక్ష అనంతరం కీర్తి గార్డెన్ నుండి పద సంచలనం జరిగింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.